భీష్ముడు అంపసైపైన ఉన్నాడు. దుర్యోధనుడు చనిపోయాడు. చనిపోగానే భీముడు వచ్చాడు. వచ్చి తాతయ్య వాడు పోయాడు అన్నాడు. మనం ఏం చెప్తాం? పోయాడా? దరిద్రుడు, దరిద్రం వదిలింది అంటాం మనం. మరి భీష్ముడు ఏమన్నాడు చెప్పండి అందరూ? యతో ధర్మ, వినపట్ల, యతో ధర్మ. ఆ బైక్ వాళ్ళు మానేస్తారు. యతో ధర్మ స్థతో జయ, యతో ధర్మ స్థతో జయ. నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, మనం మళ్ళీ కురుక్షేత్రానికి వెళ్దాం. ఇక్కడ అంటే ఇప్పటిదాకా నేను చాలా హిందూ సమ్మేళనాల్లో పాల్గొంటూ వస్తున్నాను. పాపం వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పని చేశారు. సరే, జన సమీకరణ కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ఇక్కడ వేదిక మాత్రం నాకు తెగ నచ్చింది. ఎవరు చేశారో వాళ్ళకి మాత్రం నాకు నచ్చే అంశాల్లో చాలా ఉన్నాయి. ఒకటి, కాషాయమయమైనటువంటి వేదిక, కాషాయాంబరాలతో హిందూ బంధువులు, మా తల్లులు, చెల్లెళ్ళు, పిల్లలు. ఇది ఒక ఉత్తేజం, ఇది ఒక ఉత్సాహం, ఇది ఒక ఉప్పు సముద్రం కాదు, ఇది ఒక హిందూ సముద్రం. ఇది మనం కొనసాగించాలి. ఎందుకంటే లోకంలో మనం మాత్రమే అందరూ బాగుండాలి అని చెప్తున్నాం. సర్వే జన, దైవం ఉన్నాడా లేడా? ఉన్నాడు, కానీ వాడు లిమిటెడ్ ఫెలో కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడున్నాడు నారాయణుడు? లోపల బయట. ఎలా ఉన్నాడు? సర్వతోముఖ, అన్ని చోట్ల ముఖములు కలిగి, సర్వతప్పాని పాద, అన్ని చోట్ల పాదములు కలిగి, అన్ని చోట్ల చేతులు కలిగి, అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు, అంతటా ఉన్నవాడు నారాయణుడు. కాబట్టి అటువంటి నారాయణ్ణి ప్రతి నరుల్లో దర్శించమని చెప్పేదే మన సనాతన ధర్మము. ఆ ధర్మానికి మనం వారసులము, అది మర్చిపోకండి. శంకర్లు పుట్టిన నేలలో మనం పుట్టాము, అది మర్చిపోకండి.